టమాటాకి నూనె పెట్టి తాలింపు పెట్టాను. దీంట్లోకి ఇదిగో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, చింతపండు, టమాటాలు, దోసకాయ, కొత్తిమీర. లాస్ట్లో కొత్తిమీర వేసుకోవటం. ఇగో ఏగుతున్నాయి. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు వేసేసుకోవాలి. టమాటాలు చిన్న ముక్కలు కోసుకుంటే బాగుంటుంది. ఇదిగో హైలో పెట్టుకొని వేసుకోవాలండి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేగాలి కదా. బాగా వేగనివ్వాలి. వేగినాక దీంట్లో మనం ఈ టమాటా దోసకాయ పెట్టుకున్నాం కదా, ఇది వేసేసుకోవటం. ఈ టమాటా దోసకాయ రెండు కలిపేసేసుకోవచ్చు. ఉడుకుతుంది. రేపటితో కార్తీక మాసం అయిపోద్దండి. ఇప్పుడు దాకా నాన్ వెజ్ లేకుండా పెట్టాను అన్ని వీడియోస్. రేపటితో అయిపోతే రేపు ఆదివారం నాన్ వెజ్ స్టార్ట్ చేస్తా. కదా. ఇప్పుడు దీంట్లో ఇదిగోండి చింతపండు కొద్దిగా, ఎక్కువ కాదు, కొద్దిగా చింతపండు వేసుకుంటే ఏమైందంటే ఒక రకమైన టేస్ట్ వస్తుంది అన్నమాట. దోసకాయ అంత పుల్లగా లేదు. 2 దోసకాయలు తెస్తే ఒక దోసకాయ చేదైపోయింది, పారేస్తాను. అందుకని ఇది చింతపండు వేసుకున్నాం అనుకో బాగుంటుంది. కదా. ఎస్, అయిపోయింది. ఇప్పుడు దీంట్లో కారం పసుపు వేసుకుందాం అండి. కారం అప్పుడే కాదు, పసుపు వేసుకుందాం. అదిగో పసుపు, కల్లుప్పు వేసాను. ఎస్, ఇంకా దీంట్లో నీళ్ళు ఉన్నాయి కదా, మనం మూత పెట్టేసుకుంటే ఉడుకుతుందండి. తర్వాత కారం వేసుకొని చూడవచ్చు. ఇదిగోండి కారం వేసాను. చూడండి. ఈ కారం వేస్తే సరిపోతుంది. అది దోసకాయ టమాటా రెండు కలిపి కాబట్టి కారం కొద్దిగా ఎక్కువే ఉండాలండి. పచ్చిమిరపకాయలు కూడా వేసాను, అయినా కానీ కారం కూడా ఉంటే బాగుంటుంది. ఉడుకుతుంది. దీంట్లోనేమో పెసరపప్పు
పెసరపప్పు ముద్దపప్పు చేస్తున్నాను. దోసకాయ టమాటా కూర, పెసరపప్పు ముద్దపప్పు ఈరోజు మా ఇంట్లో వంట. నా వీడియోస్ చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. లైక్ చేయని వాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేసుకునే వాళ్ళు నచ్చితే కనుక షేర్ చేసుకోండి. పక్కనే గంట ఉంటుంది, గంట కూడా కట్టండి. ప్లీజ్ 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 ప్లీజ్. థ్యాంక్ యూ ఆల్.